దయచేసి నీ మాట. ఇట్ వాస్ నాట్ ఎ రెస్ట్రిక్షన్ బట్ ఇట్ వాస్ ఎ రిజర్వేషన్ ఫర్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ టు కమ్. అందుకొరకు దేవుడు ఏం చేశాడు? ఆ గాడిద పిల్లని ఏం చేసి అంతవరకు కట్టి పెట్టి ఉన్నాడు. ఈరోజు ఒక ప్రాంతంలో కట్టివేయబడి ఉన్నావా? ఎన్నో సంవత్సరాలు విడుదల రాలేక, కృంగుదల నుంచి బయటకి రాలేక, నా జీవితం ఎందుకు ఈ వలయంలో చిక్కుకుపోయిందని, ఒక పోల్కి కట్టేశారు నా జీవితాన్ని, ఇది కాదండి నేను ఉండాల్సిందని కొట్టుకుంటూ ఏడుస్తుండిపోయావా? అలా కట్టి వేయబడి ఉండకపోతే ఆ రాజు, మహిమగల రాజు, నీ కొరకు ఏర్పరచబడిన వాగ్దానం, నీ కొరకు ఏర్పరచబడిన ప్రవచనాలు నెరవేరకుండా, గల్లంతు కాకుండా దేవుడిని నా ప్రాంతంలో ఏం చేశాడు? కట్టి పెట్టాడు. కొన్నిసార్లు దేవుడిని కట్టి పెడతాడు. ఎక్కడ? కొన్ని ప్రాంతాలు కట్టేస్తాడు. నువ్వు ట్రై చేసి విడుదల రాక, ఎందుకు నా బతుకుతో ఆటాడుతున్నావు ప్రభు అంటే, ప్రభు అంటాడు, ఏయ్ నిన్ను కట్టేసి ఎందుకంటే వదిలేస్తే ఏ ప్రవచనం అయితే నీ కొరకు 100 సంవత్సరాలుగా ఎదురు చూస్తుందో ఆ టైం కల్లా నువ్వేమంటావు? తుర్రుమని జారుకొని వెళ్ళిపోతావు. కాబట్టి నేనేం చేశా? కట్టి పెట్టేశా. ఈరోజు ప్రియ సోదరి సోదరా, కొన్ని ప్రాంతాల్లో దేవుడిని కట్టి పెట్టాడా? కొన్ని ప్రాంతాల్లో నువ్వు కదలలేక మగ్గిపోతొచ్చావా? కొన్ని ప్రాంతాల్లో నీ ఆత్మన్యూనత భావం కోల్పోయి, సెల్ఫ్ ఎస్టీమ్ కుప్పగోలిపోయి, నీ మానసిక స్థితి అంతా కూడా విచ్ఛిన్నమైపోయి ఈరోజు కలవరపడిపోయి ఉన్నట్లయితే, దేవుని ప్రవచన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి దేవుని నా ఆ ప్రాంతంలో కట్టిపెట్టి ఉన్నాడని దేవుని సేవకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. మహిమగల రాజు ఈ గాడిద పిల్ల మీద ఎక్కి రాబోతున్నాడని ఆ గాడిద పిల్లకి తెలుసా? ఈరోజు నేను అడుగుతున్నా, మనలో చాలామందికి మహిమగల రాజు మనల్ని వాడుకోబోయే పాత్రగా మనల్ని ఏర్పరచుకొని ఒక ప్రాంతంలో తీసుకొచ్చి కట్టేశాడని, ఒక ఉద్యోగానికి, ఒక వ్యక్తికి, ఒక సంస్థకి, ఒక ప్రాంతానికి, ఒక దౌర్భాగ్యకరమైన స్థితికి నేను అప్పగించాడని ఈరోజు బాధపడుతున్నట్లయితే, కొన్ని ప్రవచనాలు నీ పట్ల నెరవేర్చబడబోతున్నాయి. అది ఈ రోజే ఆ వాగ్దానం నెరవేర్చబడను గాక. ఆకస్మికంగా ఏదో దేవునికి ఆలస్యం చేయట్లే, ఉద్దేశపూర్వకంగానే, సంకల్పము సిద్ధంగానే దేవుని పట్ల ఏం చేస్తున్నాడు? ఆలస్యము చేస్తున్నాడు. ఈరోజు ఎవరు ఆలస్యం మీద బాధపడుతున్నారో ఒక అద్భుతమైన మాట మరొకసారి దేవుడి మాట ద్వారా నేను ఓదార్చునుగాక.